సార్ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ అంటే ఏంటి సార్? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని తెలుసుకునే ముందు అసలు ట్యాంజిబుల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం చూస్తుంటాం బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ యునెస్కో గుర్తించి చూస్తుంటాం. ఇలాంటి వాటిని ట్యాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటారు. అంటే ఇప్పటిది కాకుండా అనేక తరాల పాటు అనేక జనరేషన్స్ పాటు మనకు ఒకటి సాంస్కృతిక వారసత్వంగా గుర్తించిన వాటిని ట్యాంజిబుల్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ఉంటే ట్యాంజిబుల్ అంటారు. అయితే ఫెస్టివల్స్ కానీ కొన్ని రకాల హాలిడేస్ కానీ కొన్ని రకాల డ్యాన్సెస్ కానీ కొన్ని రకాల కల్చరల్ హ్యాబిట్స్ కానీ అవి ట్యాంజిబుల్ కాదు కదా, వాటికి ఎలాంటి బిల్డింగ్స్ లేవు, కానీ తరతరాలుగా అనేక జనరేషన్స్ పాటు అవి మన యొక్క సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటు చెప్తున్నాయి. ఇలాంటి వాటిని లిస్టులో చేర్చడానికి యునెస్కో ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా మన భారతదేశంలో చూస్తే ఇప్పటి వరకు 16 ఐటమ్స్ మనకు ఇంక్లూడ్ అయినాయి. ఆ 16th ఐటమ్ తెలుసు కదా మీకు, దీపావళి 2025లో గుర్తించినటువంటి దీపావళి. దీపావళి అంటే ఎవరికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎప్పుడెప్పుడు దీపావళి పర్వం వస్తుందని వస్తాం. మరి ఈరోజు దీపావళి మొన్న నవంబర్లో అయింది, ఇప్పుడు డిసెంబర్లో వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు, ఢిల్లీలో ఉండేటువంటి రెడ్ ఫోర్ట్లో మన యునెస్కో యొక్క 20వ మీటింగ్ జరుగుతుంది. IGC అంటారు, ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమిటీ అంటారు. ఆ మీటింగ్లో 194 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా కలిసి వాళ్ళందరి యొక్క ఆమోదంతో ఈరోజు మన దీపావళి ఫెస్టివల్ని యునెస్కో యొక్క దాన్ని లిస్టులోకి చేర్చబడింది, లిఖించబడింది అంటాం, ఇన్స్క్రైబ్డ్ అంటాం. ఈ విధంగా దీపావళి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులోకి చేర్చబడింది. మరి ఈరోజు మనం అంతకుముందు ఉండేటువంటి అనేకమైనటువంటి ఫెస్టివల్స్ కూడా, ముఖ్యంగా కుంభమేళా మీకు తెలుసు, ప్రపంచంలోనే అత్యంత శాంతియుతంగా జరిగేటువంటి అత్యంత బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే కుంభమేళా. అలాగనే మనం చూస్తే ఈ సంకీర్తన ఆఫ్ మణిపూర్ కావచ్చు, అలాగనే దుర్గా పూజ కావచ్చు, గర్బ్ ఆఫ్ గుజరాత్ కావచ్చు, యోగా కావచ్చు, ఇలా అనేకమైనటువంటి మనకు ఉండేటువంటి ఇవన్నీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటాం. అంటే భారతీయ యొక్క సంస్కృతిని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నమే. అలాంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ డిసెంబర్ 8 నుంచి 13 వరకు జరిగేటటువంటి యునెస్కో యొక్క 20వ సభ్య సమావేశంలో ఈ యొక్క దాన్ని దీపావళిని చేర్చడం జరిగింది. ఈరోజు భారతీయులంతా కూడా చాలా గర్వంతో ఉప్పొంగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నేను డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను.